హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం అర్థమెటిక్ అంకగణితంలోని క్యాలెండర్ మరియు గడియారానికి సంబంధించినటువంటి సమస్యల్ని నేర్చుకుందాం. ఇవి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా ఉపయోగపడేటువంటి ప్రశ్నలు. ఓకే, అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. కిషోర్ ఒక కంపెనీలో జూలై 5వ తేదీ నుండి సెప్టెంబర్ 22వ తేదీ వరకు పనిచేశాడు. అయినా కిషోర్ ఆ కంపెనీలో పనిచేసిన కాలం ఎంత అని చెప్పి ఇచ్చారు. చూడండి, జూలై 5వ తేదీ నుంచి అంటే జూలై మొదటి 4 రోజులు చేయలేదు, అంటే జూలై నెలలో 31 రోజులకు గాను 27 రోజులు చేశాడు. ఆగస్టులో 31 రోజులు, సెప్టెంబర్లో 30 రోజులు ఉంటాయి, కానీ అతను వర్క్ చేసింది 22 రోజులే. సెప్టెంబర్ 22వ తేదీ దాకా చేశాడు. కాబట్టి చూడండి, జూలై 5వ తేదీ నుంచి స్టార్ట్ అయితే సెప్టెంబర్ 22 దాకా, జూలైలో 27 రోజులు, ఆగస్టులో 31 రోజులు, సెప్టెంబర్లో 22 రోజులు, మొత్తం వచ్చేసి 80 రోజులు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠశాలలో వేసవి సెలవులు ఏప్రిల్ 24న మొదలైనవి. వేసవి సెలవులు 49 రోజులైన పాఠశాల తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందని చెప్పి ఇచ్చారు. అంటే 24 నుంచి సెలవులు ఇచ్చారంటే, ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇచ్చారంటే ఏప్రిల్ 23 దాకా స్కూల్ జరిగిందంటే ఏప్రిల్ నెలలో 7 రోజులు స్కూల్ జరగలేదు. తర్వాత మే మే నెలలో 31 రోజులు, ఓకే, 31, 7, 38, ఇంకా 11 రోజులు జూన్లో ఉంటాయన్నమాట. 49 కావాలంటే 49 కావాలంటే ఈ 38 కాబట్టి ఇక జూన్లో 11 రోజులు, కాబట్టి జూన్ 11 వరకు సెలవులే. కాబట్టి జూన్ 12న స్కూల్ అని తిరిగి ప్రారంభమవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రవి ఒక కంపెనీలో నవంబర్ 15న చేరి 26 రోజులు పనిచేసిన ఆ కంపెనీలో చివరి పని దినము ఏది? చూడమ్మా, రవి అనే అతను నవంబర్ 15న చేరి 26 రోజులు పనిచేశాడట. నవంబర్ 15వ తారీఖు చేరాడంటే నవంబర్ నెలలో ఆయన ఎన్ని రోజులు పనిచేశాడంటే, నవంబర్ 15 చేరాడంటే 14 వరకు చేయలా, నవంబర్ 30 వరకు ఉంటుంది కదమ్మా. కాబట్టి నవంబర్ నెలలో 16 రోజులు, ఓకే. తర్వాత నవంబర్ నెలలో 16 రోజులు చేశాడు కాబట్టి డిసెంబర్లో 10వ తారీఖు దాకా చేస్తాడు. కాబట్టి డిసెంబర్ 10 అనేది చివరి దినము. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మార్చి నెలలో 1వ తేదీ సోమవారం అయినా అదే నెలలో 31వ తేదీ ఏ వారం వస్తుంది అని చెప్పి అడిగాడు. చూడండి, మార్చి నెలలో 1వ తేదీ సోమవారం కాబట్టి 8 సోమవారం వస్తుంది, 15 సోమవారం వస్తుంది, 22 సోమవారం, 29 సోమవారం వస్తుంది. ఇక్కడ 31వ తేదీ ఏ వారం అన్నాడు కాబట్టి 29 సోమవారం అయితే 30 మంగళవారము, 31 బుధవారం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. జనవరి 1, 2017 ఆదివారం అయితే మార్చి 5, 2017 ఏ వారం అవుతుందని చెప్పి అంటున్నారు. జనవరి నెలలో మిగిలిన రోజులు ఇంకెన్ని ఉంటాయంటే 31కి ఒక రోజు కంప్లీట్ అయిపోయింది కాబట్టి జనవరి నెలలో 30 రోజులు ఉంటాయి. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, అది లీవ్ సంవత్సరం కాదు కాబట్టి. మార్చి నెలలో 5వ తారీఖు దాకా కాబట్టి 5 రోజులు అనమాట. సో మొత్తం వచ్చేసి 63 రోజులు అవుతాయి. సో 63 రోజుల్ని 7తో భాగిస్తే శేషం 0 వచ్చింది, 7, 9, 63. శేషం 0 వచ్చిందంటే ఒక్క రోజు కూడా లేదు. కాబట్టి మార్చి 5, 2017 కూడా ఆదివారమే అవుతుంది. ఎందుకంటే జనవరి 1 ఏ వారం వచ్చిందో మార్చి 5 కూడా ఆదివారం. ఇక్కడ శేషం కానీ 1 వచ్చినట్లయితే సోమవారం అయ్యేది, 2 వస్తే మంగళవారం, అట్లా అనమాట. సో ఇక ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 2016లో గణతంత్ర దినోత్సవం ఆదివారమైన 2017లో గణతంత్ర దినోత్సవం ఏ వారం అవుతుంది అన్నాడు. 2016 గణతంత్ర దినోత్సవానికి 2017 గణతంత్ర దినోత్సవానికి ఒక సంవత్సరం, కానీ ఇక్కడ ఇది లీప్ సంవత్సరం కాబట్టి 366 రోజులు ఉంటాయి. దీన్ని 7తో భాగిస్తే శేషం అనేది 2 వస్తుంది. సో ఇక్కడ ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి తర్వాత 2వ రోజు అనమాట, అంటే సోమవారం, మంగళవారం. సో ఆప్షన్ 2 మంగళవారం అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, 2010కి సమానమైన క్యాలెండర్ కలిగిన సంవత్సరం తర్వాత ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇచ్చాడు. చూడమ్మా, 2010కి సమానమైన క్యాలెండర్ కలిగిన సంవత్సరం తర్వాత ఎప్పుడు వస్తుందని చెప్పి ఇచ్చారు కాబట్టి ఎక్స్ అనేది లీవ్ సంవత్సరం అయితే దానికి 2 సంవత్సరాలు కలిపితే వచ్చేటువంటి సంవత్సరం అనేది మరలా 11 సంవత్సరాల తర్వాత సమాన క్యాలెండర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2010కి ముందు లీవ్ సంవత్సరం ఎప్పుడుంది? 2008లో ఉంది. కాబట్టి 2008 + 2 అంటే ఎంతమ్మా? 2010.
కాబట్టి 2008 ప్లస్ 2 2010 సంవత్సరానికి సమాన క్యాలెండర్ని ఎప్పుడు కలిగి ఉంటుందంటే తర్వాత 11 సంవత్సరాలు యాడ్ చేయాలి. కాబట్టి ఇది ఎప్పుడు ఇది వర్తిస్తుందంటే దీనికి ముందు 2 సంవత్సరాల ముందు లీప్ సంవత్సరం ఉంటేనే అది సాధ్యమైంది అనమాట. సో 2010కి ముందు 2 సంవత్సరాలు అంటే 2008 లీప్ సంవత్సరం కాబట్టి కరెక్ట్గా 2010కి 11 సంవత్సరాలు యాడ్ చేస్తే అంటే 2021 సేమ్ అదే క్యాలెండర్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జూలై 1వ తేదీ శుక్రవారం అయితే ఆ నెలలో ఎన్ని ఆదివారాలు ఉంటాయి అన్నాడు. జూలై 1వ తేదీ శుక్రవారం అయితే 3వ తారీఖు ఆదివారంతో స్టార్ట్ అయ్యింది. 3కి 7 కలిపితే 10వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, 31వ తారీఖు ఇవన్నీ కూడా జూలై నెలలో వచ్చే ఆదివారాలు. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆగస్టు నెలలో విషమ రోజుల సంఖ్య ఎంత అని చెప్పి ఇచ్చాడు. ఆగస్టు నెలలో మొత్తం 31 రోజులు ఉంటాయి. అయితే విషమ రోజుల సంఖ్య రావాలంటే ఈ 31ని 7తో భాగిస్తే వచ్చే శేషమే విషమ రోజులు అవుతుందన్నమాట. సో 31/7. ఓకే, 7 4 ఎంతమ్మా 28. శేషం 3 వచ్చింది కాబట్టి విషమ రోజుల సంఖ్య ఎంత 3. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈరోజు ఆదివారం అయినా 100 రోజుల తర్వాత ఏ వారం వస్తుంది అన్నాడు. ఈరోజు ఆదివారం అయితే 100 రోజుల తర్వాత 100ని 7తో భాగించండి అమ్మా. 7 14 98. శేషం 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆదివారం తర్వాత శేషం ఇంకెంత ఉంది 2 ఉంది కాబట్టి 2వ రోజు అంటే సోమవారం, నెక్స్ట్ వచ్చేసి మంగళవారం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 8 గంటల 20 నిమిషాల సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత అన్నాడు. దీనికి సింపుల్గా వేయచ్చు. ఒక చిన్న ఫార్ములా యూజ్ చేసుకొని ఏంటంటే మోడ్లెస్ ఆఫ్ 30h మైనస్ 11/2 m అనేటువంటి ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హెచ్ అంటే అవర్స్, m అంటే మినిట్స్ అనమాట. సో 30h ఇక్కడ అవర్స్ అనేవి 8 ఉన్నాయి కాబట్టి 30 × 8 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ వచ్చేసి 20 ఉన్నాయి. సో చూడండి 11/2 ఇంటూ 20 అంటే 2 1s 2 10s. ఓకే, 110 వస్తుంది. ఇది వచ్చేసి 240. 240 మైనస్ 110. 240 మైనస్ 110 అంటే 130 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10 మరియు 11 గంటల మధ్య ఎప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణము 180 డిగ్రీలు ఉంటుందని చెప్పిచ్చాడు. 10 మరియు 11 గంటల మధ్య నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు మధ్య కోణం 180 డిగ్రీలు ఎప్పుడు ఉంటుంది అని చెప్పిచ్చాడు. సో ఇక్కడ చూడమ్మా, దీన్ని సింపుల్గా ఎలా వేస్తాం చూడండి. 10 గంటలు అన్నాడు కదా, 10 × 30. 10 × 30 ఎంత 300. దానికి 180ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా, ఆ వచ్చిన ఆన్సర్ని 2/11 తోటి గుణించండి. ఓకేనా, 10 30లు 300. 300లోంచి 180 తీసేస్తే మనకి 120 వస్తుంది. 120 రోళ్ళు ఎంతమ్మా 240. 240/11 ఎంత వస్తుంది? ఈ 240/11ని మిశ్రమ భిన్నంలోకి మారుద్దాం. మారిస్తే 11 21. ఓకే, ఇంకా 11 21 అంటే ఇంకా 9 మిగులుతుంది. సో 21 9/11 అవుతుంది. ఇక్కడ 21 9/11 వచ్చింది కాబట్టి 10 గంటల 21 9/11 నిమిషాలప్పుడు ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గడియారంలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు ప్రయాణం చేస్తుంది అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఒక గడియారంలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఎన్ని డిగ్రీలు చేస్తుంది అన్నాడు. అంటే 11 - 6 ఇంటూ గంటకు 30 డిగ్రీలు. 11 - 6 ఎంతమ్మా 5. సో 5 30లు వచ్చేసి 150 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 గంటల 35 నిమిషాల సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణము ఎంత? సో ఇది ఫస్ట్ ప్రాబ్లం వేసిన మోడలే. 2 గంటల 35 నిమిషాలు కాబట్టి ఫార్ములా తెలుసు కదా, 30h మైనస్ 11/2 m అనమాట. సో 30h అంటే 32s వచ్చే 60 మైనస్ 11/2 ఇంటూ 35 అంటే దీని వరకు 192.5 వస్తుంది. 60 మైనస్ 192.5 మాడ్యులస్లో చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 132.5 డిగ్రీ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గంటల ముళ్ళు ఒక పూర్తి భ్రమణంలో అది నిమిషాల ముళ్ళుతో ఎన్నిసార్లు ఏకీభవిస్తుంది అని చెప్పి ఇచ్చారు. గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు 12 గంటల వ్యవధిలో 11 సార్లు ఏకీభవిస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్
రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గడియారంలో 8 గంటలప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణము ఎంత అన్నాడు. గడియారంలో 8 గంటలప్పుడు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం. 8 గంటలు అంటే ఇక్కడ గంటల ముళ్ళు వచ్చేసి ఎక్కడ ఉంటుంది? 8 దగ్గర ఉంటుంది. అలాగే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 12 దగ్గర ఉంటుంది. సో 12 - 8 × 30. 12 - 8 ఎంతమ్మా? 4. 4 30లు ఎంత వస్తుంది? 120 డిగ్రీలు వస్తుంది. 120 డిగ్రీలు అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాయంత్రము 6 గంటల తర్వాత గడియారంలో ముళ్ళ మధ్య కోణం 70 డిగ్రీలు ఉండు సమయం ఏంటి అని చెప్పి ఇచ్చాడు. సాయంత్రం 6 గంటల తర్వాత అన్నాడు కాబట్టి 6 × 30. 6 × 30 మైనస్ ఇందాక 180 డిగ్రీలు అంటే 180 చేసాం, మైనస్ ఇక్కడ 70 అన్నాడు కాబట్టి 70 డిగ్రీలు చేస్తాం, ఇంటూ 2/11 వేస్తాం. చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని గంటల తర్వాత అన్నాడో దాన్ని 30తో గుణించండి. మధ్య కోణం ఎంత ఉండాలన్నాడో దాన్ని తీసివేసి ఇంటూ 2/11 చేయండి. 630s వచ్చేసి 180. 180 - 70 వచ్చేసి 110 అవుతుంది. 110 × 2/11. 11 ones 11 tens. 2 10s వచ్చేసి 20 అవుతుంది. 20 minutes వస్తుంది. అంటే 6 గంటలు తర్వాత 20 నిమిషాలు. కాబట్టి 6:20 అవుతుంది. సరి అయిన సమాధానం ఆప్షన్ 4. 3 మరియు 4 గంటల మధ్య ఏ సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళల మధ్య లంబ కోణం ఉంటుంది అని చెప్పించాడు. చూడండి, ఇక్కడ 3 గంటలకి 4 గంటలకి మధ్య చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేస్తామంటే స్టార్టింగ్ ఏముందమ్మా 3 కదా. సో 3 × 30 ఓకేనా. గంటకి చేసే కోణం 30 డిగ్రీలు. లంబ కోణం కాబట్టి +90 చేస్తాం ఇంటూ 2/11. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, అదేంటి సార్ ఇందా ప్రాబ్లంలో మైనస్ చేశారు ఇప్పుడు ప్లస్ చేశారు ఏంటి అని అడగవచ్చు. ఇక్కడ ప్లస్ ఎందుకు చేసామంటే ఇక్కడ మనం ఒకవేళ మైనస్ చేస్తే ఏమైందంటే 0 అయిపోయింది కాబట్టి, లేదంటే నెగిటివ్ వాల్యూస్ వస్తుంది కాబట్టి అవి పాసిబుల్ కాదు కాబట్టి ఓకేనా, ప్లస్ తీసుకుంటాం ఇక్కడ. సో 330 is 90. 90 + 90 180. 180 × 2/11. 180 × 2/11 అంటే 360/11 వస్తుంది. 360/11 అంటే 32 8/11 అనమాట. సో కాబట్టి 3 గంటల 32 8/11 నిమిషాలు. 3 గంటల 32 8/11 నిమిషాలు ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 5 మరియు 6 గంటల మధ్య ఏ సమయంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏకీభవిస్తాయి అని చెప్పి ఇచ్చారు. ఏకీభవించడం అంటే అక్కడ కోయిన్సైడ్ అవడం అంటే 0 degrees తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ 5 కదా ఉంది. సో 5 × 30 ± 0 × 2/11 అనమాట. అంటే 150 × 2/11 అంటే 300/11 వస్తుంది. 300/11 అంటే 27 3/11 వస్తుంది. సో 27 3/11 కాబట్టి 5 hours 27 3/11 minutes. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక రోజు వ్యవధిలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఎన్నిసార్లు లంబంగా వస్తాయి అని చెప్పి ఇచ్చాడు. 44 సార్లు లంబంగా వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గడియారంలో గంటల ముళ్ళు 12 గంటల నుండి మొదలై 5 గంటల 10 నిమిషాల వరకు ఎంత కోణము పూర్తి చేస్తుంది అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఎప్పుడు మొదలైంది అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడు మొదలైందమ్మా? 12 గంటల నుంచి మొదలైంది. ఎప్పటి వరకు ఉంది? 5 గంటల 10 నిమిషాల వరకు ఉంది. 5 గంటల 10 నిమిషాల వరకు ఉందంటే 5 గంటలు మరియు 10 నిమిషాలు. 5 గంటల్ని 5 30లు 150. అలాగే 10 నిమిషాలు అంటే 10 × ½ డిగ్రీ 5 డిగ్రీలు. మొత్తం ఎంత వస్తుంది? 150 + 5 డిగ్రీలు 155 డిగ్రీలు అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గడియారంలో సమయం 12 గంటలు అయింది. అప్పుడు 2 ముళ్ళ మధ్య కోణము ఎంత అని చెప్పిచ్చారు. గడియారంలో సమయం 12 గంటలు అయినప్పుడు 2 ముళ్ళు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తుంటాయి. అప్పుడు కోణము 0 డిగ్రీలు అవుతుంది. 0 డిగ్రీలు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3, 4 గంటల మధ్య ఎప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం 20 డిగ్రీలు ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. సో చూడండి, మొదట ఏముందమ్మా 3 కదా,
దాన్ని ఏం చేయాలి, గంటకి 30 డిగ్రీలు కాబట్టి 3 ఇంటూ 30 ప్లస్ ఏం చేస్తామమ్మా 20ని యాడ్ చేస్తాం. సో 3 30లతో ఇంటూ 2/11 చేస్తాం. 3 30లు 90, ఒక 20 110 అమ్మా. 110 ఇంటూ 2/11 11 వన్స్ 11 టెన్స్ 10 2s ఎంత వస్తుంది, 20 వస్తుంది. కాబట్టి 3 గంటల 20 నిమిషాలు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళుల సాపేక్ష వేగము ఎంత అన్నాడు. పెద్ద ముళ్ళు 6 డిగ్రీలు తిరుగుతుంది, చిన్న ముళ్ళు వచ్చేసి 1/2 డిగ్రీ తిరుగుతుంది. సో 6 డిగ్రీలు మైనస్ 1/2 డిగ్రీ అంటే 5.5 డిగ్రీ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 2 మరియు 3 గంటల మధ్య ఎప్పుడు 2 ముళ్ళులు వ్యతిరేక దిశలో ఉంటాయి అన్నాడు. అంటే ఒకటి ఈ డైరెక్షన్ అయితే ఇంకోటి ఈ డైరెక్షన్, అంటే అది సరళ రేఖనే సూచిస్తుంది. కాబట్టి 2 గంటలు 3 గంటల మధ్య కాబట్టి 2 ఇంటూ 30 ప్లస్ సరళ రేఖ అంటే 180 ఇంటూ 2/11 2 30లు 60 60 ప్లస్ 180 240 ఇంటూ 2/11. కాబట్టి 480/11 అంటే 480/11 అంటే 11తో డివిజన్ చేస్తే ఏమొస్తుందంటే 43 7/11 వస్తుంది. 43 7/11 వచ్చింది కాబట్టి స్టార్టింగ్ 2 గంటలు కాబట్టి 2 గంటల 43 7/11 నిమిషాలు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.